నా భర్త చావుని చూడాలనుకుంది. అదే దాని గొప్పతనం. ఏముందిరా దాని గొప్పతనం? ఒక వేసిక పుట్టిన కూతురు కోసం తన భావనే త్యాగం చేసిందే పద్మావతి. అది పద్మావతి గొప్పతనం. అలివేలు వైశాలికి పుట్టిన కూతురని తెలిసినా ఇంకా తన సొంత సెల్లులా చూసుకుంటుంది. అదే పద్మావతి గొప్పతనం. ఎంకే మీద సుభద్రదినాళ్ళ మీద పగ తెచ్చుకున్న అలివేల్ని మనిషిలా మార్చాలనుకుంటుంది. అది పద్మావతి గొప్పతనం. తండ్రి చీ అంటున్నా, బో అంటున్నా, బయటికి గెంటేస్తున్నా, ఎన్ని చేస్తున్నా ఈ రెండు కుటుంబాలని కలపడం కోసం రోజు నరకం అనిపిస్తుంది. అది పద్మావతి గొప్పతనం. ఏమంటున్నావురా నువ్వు? ఏమన్నావురా నువ్వు? పద్మావతి? అవును, పద్మావతి నీ కూతురు. నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు, నీ పేగు తెచ్చుకు పుట్టిన కూతురు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? పద్మావతి నా కూతురని నీకెవరు చెప్పారు? ఆధారం ఏంటి? సాక్ష్యం ఏంటి? హాస్పిటల్లో సాగు బదుల మధ్య ఉన్న అలివేలు తల్లి వైశాలి చెప్పింది. నా మాట నమ్మవు కదా? కనీసం వైశాలి మాట నమ్ముతావా? పద పద పద. హలో, నేన్రా బామని. చెప్పమ్మా. మీ మావయ్య పద్మావతికి చూసిన సంబంధం మంచి సంబంధం కాదురా మనవడా. పెళ్లి కొడుకు పరమ నీచుడు. ఎలాగోలా పద్మావతిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని ఆలోచిస్తున్నారే కానీ పద్మావతికి మంచి లైఫ్ ఇవ్వాలనుకోవట్లేదు. మీ మామయ్య పంతం అంతే. తాను ఏదనుకుంటే అది జరిగిపోవాలి. దానివల్ల ఎదుటివారికి కలిగే నష్టం ఏంటని అస్సలు ఆలోచించడు. పద్మావతికి అన్యాయం జరగకూడదు. నేను వెళ్తాను. బలరంగారితో నిజం చెప్పేస్తాను. నా కూతురు ఏమైపోయినా పర్వాలేదు. పద్మావతి జీవితం మాత్రం బాగుండాలి. వద్దు వైశాలి, వైశాలి, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళకూడదు వైశాలి. ఇరవై సంవత్సరాల అనుబంధం తన తులసి వనంలో గంజాయి మొక్కలు తయారైంది. దేవాలయం లాంటి ఆ ఇంట్లో ఉండే అర్హత తనకు లేదు. నా మాట వినండి. ఆ విషయాలని ఇప్పుడెందుకమ్మా? ముందు నువ్వు రెస్ట్ తీసుకో. జరిగిన దానికి మరోసారి క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? నేను నిన్ను క్షమించడం ఏంటి?
నేనెప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఈ జన్మకు ఈ సంతోషం చాలు. వైశాలి, వైశాలి, వైశాలి లే. వైశాలి, వైశాలి. వైశాలి, వైశాలి, వైశాలి వైశాలి, వైశాలి గారు సారీ. బాబాయ్ జరగాల్సిన ఏర్పాట్లు చూడు. నేను వెళ్ళి అలివేలుని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావురా? ఏం చెప్పి తీసుకొస్తావు? కన్న తల్లి చివరి కోరిక తీర్చడానికి కన్న కూతురు రాకపోతే ఆ జన్మకు అసలు అర్థమే ఉంటుందమ్మా. ఎలాగైనా తీసుకొస్తాను. ఎందుకు తీసావు? చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అలివేలు ఆల్వేస్ ఆనందం. చెదుటి వాళ్ళని బాధ పెడుతూ ఆనందపడటం నీకు బాగా అలవాటేలే కానీ రా బయటికి వెళ్దాం. ఎక్కడికి? చెప్తాను రా. ఎందుకు? చెప్తానన్నాను కదా. వివరాలు తెలియకుండా నేను ఎక్కడికి రాను. అక్కడికి వెళ్ళాక తెలుస్తాయి. ఏ ఇప్పుడు చెప్పకూడదా? చెప్పచ్చు, కానీ కొన్ని విషయాలు తెలియాల్సిన చోటే తెలియాలి. కొన్ని మాటలు చెప్పాల్సిన చోటే చెప్పాలి. ఏంటి పంచులేస్తున్నావా? ఎక్కువ టైం లేదు, దయచేసి నాతో రా. నువ్వు ఆర్డర్లు వేస్తే నేను రాను. నాకు రావాలనిపిస్తేనే నేను వస్తాను. చిక్పై ఏ చోటికైనా నిన్ను బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి ఈరోజు వెర్షన్ వేరేలా ఉంది? నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, కానీ ముందు నాతో రా. నేను రాను. రావా? రాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను రాను రాను రాను. ఏయ్, ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏయ్, ఆగు! ఇంకోసారి ఇలా చెయ్యి లేచిందంటే చేతులు విరిగిపోతాయి, జాగ్రత్త. ఏయ్, ఏమైంది ఇవాళ నీకు? ఏయ్, ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను. ఈ రోజు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అసలు నువ్వు ఎవరివో తెలుస్తుంది. రా. ఏయ్, నేనెవరో తెలియడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎవరివా? ఛే! ఏంటి ఆగిపోయావు? చెప్పు, నేనెవరిని? చెప్తాను రా. చెయ్యొదులు. పద్మావతి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? రా. ఆగు, నీ సంగతి చెప్తాను. ఏం చేస్తావు? మా నాన్నకి చెప్తాను. నాన్న వాళ్ళ నాన్నకి చెప్పుకో, భయపడేదే లేదు. ఏంటి ఈ రోజు ఇంత తెగింపు వచ్చింది? మంచితనాన్ని పరీక్షిస్తే తెగింపే వస్తుంది. అమ్మా, చితి మీద శవం ఇంతసేపు ఉండకూడదు. అది మంచిది కాదు. చివరి చూపు చూడాల్సిన వాళ్ళు, తలకొరివి పెట్టాల్సిన వాళ్ళు తొందరగా ఇక్కడికి వస్తే దహన సంస్కారాల తంతు మొదలు పెడదామమ్మా. తలకొరువి పెట్టే మనిషి కోసమే ఎదురు చూస్తున్నాం. 5 నిమిషాలు ఆగండి. తొందరగా ఇక్కడికి వస్తే మొదలు పెడదామమ్మా.
ఏదో జ్ఞానోదయం చేస్తానని చెప్పి శ్మశానం దగ్గర తీసుకొచ్చావేంటి? ముందు నువ్వు దిగు. నీకు జ్ఞానోదయం అయ్యేది ఇక్కడే. రా. చిచి, నేను శ్మశానంలోకి రాను. నోరు మూసుకుని రా. ఏ రా. వదులు. రా. నేను రాను. వదులు. అదేంటి మీరందరు ఇక్కడున్నారు? హో, మీరు కూడా వచ్చారేంటి? ఇంతకీ ఇక్కడ పోయింది ఎవరు? వైశాలినా? నిన్నటి వరకు ఆరోగ్యంగానే తిరుగుతూ కనిపించేది కదా, మరి సడన్ గా ఇలా జరిగిందేంటో పాపం. ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదమ్మా. అవునవును, అది నిజమేలే. అది సరే కాని నిన్న మొన్నటి వరకు ఈ వైశాలిని అందరూ ఓ పురుగులా చూసేవారు. ఇప్పుడేంటి అందరికీ దగ్గర బంధువైనట్టు అందరూ కట్టుకొనొచ్చారు? పెళ్లిలో కలవకపోయినా చావు దగ్గర కలవడం మానవత్వమే. సుబ్బారావు గారు, బయలుదేరాను. అరగంటలో అక్కడ ఉంటాను. మీరు అక్కడే వెయిట్ చేయండి. మరి ఇంకెవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇంతసేపు నీకోసమే ఎదురు చూసావు. నా కోసమా? ఎందుకు? వైశాలికి నువ్వే తల కొరువు పెట్టాలమ్మా. మావయ్య, నాన్న కొట్టిన దెబ్బలకి నీకు మైండ్ గానే చెడిపోయిందా ఏంటి? బాబాయ్ చెప్పింది నిజమే అలివేలు. నేను తలకొరి పెట్టడం ఏంటి? నీకు కూడా స్క్రూ లూజ్ అయిందా? వైశాలికి ఎవరు లేరు కదమ్మా, అందుకే నువ్వు తలకొరువు పెడితే మంచిది. ఇంతమంది ఉన్నారు, మీరు చేయొచ్చు కదా ఆ పని. నా చేత చేయించాలని ఎందుకు అనుకుంటున్నారు? అమ్మ లాంటిది కదా అలివేలు, తప్పే ఉంది. ఒకప్పుడు అలాగే అనుకున్నాను, కానీ ఈ మధ్య చాలా విషయాల్లో ఈ వైశాలి అడ్డు తగిలింది. అప్పటి నుంచి నేను అమ్మలా చూడటం మానేశాను. నీలాంటి కూతురు చేత తలకొరువు పెట్టించుకోవాలనేది వైశాలి చివరి కోరిక. కాదనకమ్మా అలివేలు. నా వల్ల కానే కాదు. నేను చెప్తున్నాను, వెళ్ళి తలకొరువు పెట్టు. ఇంటి దగ్గర నాకు ఏం చెప్పి తీసుకొచ్చావు? ఇక్కడేం చేస్తున్నా? శ్మశానం వంక కన్నెత్తి కూడా చూడని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టింది చాలక తలకొరవ పెట్టు అంటూ అందరూ టార్చర్ పెడుతుంటే పెడతాననుకుంటున్నారా ఏంటి? నేను అస్సలు పెట్టను. ఎవరో చనిపోయినట్టున్నారా? అయినా ఒక అనాథకి నేను తలకొరువు పెట్టడం ఏంటి? ముందు వెనక ఎవరూ లేని ఒక దిక్కుమాలిన దానికి తలకొరువు పెట్టమని ఎలా చెప్తారు? అసలు బుద్ధుందా మీ అందరికీ? పోనీలే, మీరు చెప్పినట్టు చేద్దాం అనుకున్నా. వైశాలి ఒక తిరుగుబోతు. పాపం మలినం అంటిన మనిషి, అపవిత్రమైన మనిషి. అలాంటి దానికి నేనెలా తల కొరువు పెడతాననుకున్నా?
మాట్లాడతారు? ఎందుకు కొట్టావు? నీ తల్లి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక కొట్టానే. నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మ గురించి నువ్వు తప్పుడు గుత్తలు కూస్తున్నావు కాబట్టి కొట్టేనే. ఈ విషయం నీతో చెప్పకూడదని ఇక్కడున్న వాళ్ళందరూ ఆ నిజం దాస్తుంటే నువ్వు ఇంకా ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. అందుకే కొట్టాను. జానకి, ఏమన్నా? అలివేలు వైశాలి కూతురా? ఏం మాట్లాడుతున్నావు? అలివేలు నా కూతురు, నా కూతురు. అత్తయ్య చెప్పింది నిజమే మావయ్య. అవునరా రాముడు, జానకి పుట్టింది ఇద్దరు కాదురా, ఒక్కరే. ఆ ఒక్కరు కూడా పద్మావతిరా. రేయ్, నేను నమ్మను, నేను నమ్మను. ఒక అగ్ని ప్రమాదం మన ఇంట్లో విషాదం నింపకుండా ఆ వైశాలే కాపాడిందండి. ఆ సమయంలోనే తన బిడ్డని మన బిడ్డగా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ నిజం మీరు నమ్మాలి. ఇందులో ఎలాంటి కల్పితం లేదు. ఆనాటి సంఘటనకు మేమే సాక్షులం. జీవితం అంటే ఏంటో, ఏ చోట నీకు నిజం చెప్పాలో ఆ చోటే చెప్తానన్నాను కదా. ఆ నిజం నీ తల్లికి సంబంధించిందే, అందుకే తీసుకొచ్చాను. ఇప్పటికీ నువ్వు మావయ్య నమ్మకపోతే ఆధారాలతో సహా నిరూపిస్తాం. నిజం తెలియక నేను నానా మాటలు అన్నాను. నా తల్లిని అనకూడని మాటలు అన్నాను. పాపిష్టుదాన్ని, దుర్మార్గులాల్ని. అయ్యో, ఎంత తప్పు చేశానమ్మా. ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా? నాకు దూరం దూరంగా ఎందుకున్నావమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. వైలా 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 వైలా
నా కూతురు చేత తలకొరి పెట్టించండి అని మీ అమ్మ అడిగింది కాబట్టే అందరూ నీకోసం ఎదురు చూసాం అలివేలు. అమ్మా!